అందరికీ నమస్కారం. ఎస్బిఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, అనేక మంది ఎక్స్పర్ట్స్ యొక్క ఇంటర్వ్యూలు మీరు చూస్తూనే ఉన్నారు. కానీ నేడు మన స్టూడియోలో ఉన్నటువంటి గెస్ట్ గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొఫెషన్ చేసిన వాళ్ళు, చాలా అత్యంత గౌరవనీయమైనటువంటి హోదాలలో పనిచేశారు. క్లుప్తంగా వారు ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు, ప్రస్తుతం వారు ఐఐటి హైదరాబాద్కు రీసెర్చ్ అసిస్టెంట్గా, రీసెర్చ్ అడ్వైజర్గా కూడా పనిచేస్తున్నారు. సో వారి యొక్క ఇంటర్వ్యూ కాస్త పెద్దది, దయచేసి ఓపికగా ఉండండి. ఈ వీడియో వల్ల మీకు ఐటీ రంగంలో మాత్రమే కాక కోర్ ఇంజనీరింగ్లో, ప్యూర్ సైన్సెస్లో, మెటలర్జికల్ ఇంజనీరింగ్లో ఎలాంటి అద్భుత ఉపయోగాలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, సో వాటిని మీరు ఎలా అందిపుచ్చుకోవాలనే విషయం మీద సమగ్రమైన అవగాహన మీకు వస్తుంది. దయచేసి వీడియో మొత్తం చూడండి. మీ మిత్రులకు కూడా మీరు ఒక బాధ్యతగా షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి అరుదైన ఇంటర్వ్యూ ఇంకొకరు షేర్ చేయడం కూడా ఒక సేవ కిందకే వస్తుంది. ముందుగా వాళ్ళ ఇంట్రడక్షన్ ఇస్తాను, కాస్త పెద్దది, ఓపిక చూడండి. తర్వాత మనం చర్చలోకి వెళ్దాం. ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ డాక్టర్ టాటా నరసింహారావు. నమస్కారం. వీరి పరిచయం చెప్తాను. వీరి పేరు డాక్టర్ టాటా నరసింహారావు గారు. వీరు 1994లో ఇండియాలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో పిహెచ్డి పూర్తి చేస్తారు. ఎంఎస్సీ కూడా అదే యూనివర్సిటీలో పూర్తి చేస్తారు. ఐఐటి మద్రాస్లో రీసెర్చ్ అసిస్టెంట్గా పనిచేస్తారు కొంతకాలం. తర్వాత 1996లో పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా టోక్యో విశ్వవిద్యాలయానికి మారారు. 2001లో అదే యూనివర్సిటీలో ఉపన్యాసకులుగా నియమితులయ్యారు. 2003లో హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పవర్డ్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ ఏఆర్సిఐలో సీనియర్ సైంటిస్ట్గా చేరి ఆ తర్వాత ఏఆర్సిఐ డైరెక్టర్గా బాధ్యత నిర్వహించారు. 2004 మేలో డైరెక్టర్గా పదవి విరమణ చేసిన తర్వాత ఐఐటి హైదరాబాద్లో రీసెర్చ్ అడ్వైజర్గా చేరారు. అదనంగా ఐఐటి హైదరాబాద్ మరియు ఎన్ఐటి వరంగల్ అధ్యాపకునిగా, అడ్జంక్ట్ ప్రొఫెసర్గా కొనసాగుతున్నారు. డాక్టర్ నరసింహారావు గారికి అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు మరియు గౌరవాలు లభించాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి: 2009లో మెటీరియల్ రీసెర్చ్ సొసైటీ ఆఫ్ ఇండియా మెడల్, 2014లో టోక్యో యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ప్రెసిడెంట్ అవార్డ్, 2015లో ఆసియా పసిఫిక్ అకాడమీ ఆఫ్ మెటీరియల్స్ అకాడమిషియన్ అవార్డ్, 2016లో టెక్నాలజీ డే నేషనల్ అవార్డ్ భారత రాష్ట్రపతి మీదుగా అందుకున్నారు. 2017లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సైన్స్ అకాడమీ ఫెలో, 2018 బెంగళూరు ఇండియా నానో ఇన్నోవేషన్ అవార్డ్ భారతరత్న ప్రొఫెసర్ సిఆర్ రావు గారి చేతుల మీదుగా, 2022లో ఎంఆర్ఎస్ఐ నుండి మెటీరియల్ సైన్స్ వార్షిక పురస్కారం, 2023లో రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా లీడర్స్ ఇన్ ద ఫీల్డ్ పథకం ద్వారా చేర్చుకున్నారు. 2023లో ఎలక్ట్రోకెమికల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గౌరవ ఫెలోషిప్, ఇటీవల ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలోగా ఎన్నికయ్యారు. డాక్టర్ నరసింహారావు గారు 200 పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. 20కి పైగా భారతీయ మరియు అంతర్జాతీయ పేటెంట్ దాఖలు చేసి వాటిలో చాలా టెక్నాలజీ రూపాంతరానికి దారితీసినట్టు గుర్తించబడ్డాయి. అతని ప్రచురణలకు 1600కు పైగా సైటేషన్స్ లభించాయి. హై ఇండెక్స్ 50కి పైగా ఉంది. గత 5 సంవత్సరాలు ఆయన పరిశోధన పత్రాల సగటు ప్రభావాంశం ఇంపాక్ట్ ఫ్యాక్టర్ 5కు పైగా ఉంది. డాక్టర్ నరసింహారావు గారు అనువర్తిత నానో మెటీరియల్స్ పరిశోధన ప్రసిద్ధి. ఆయన బృందం అభివృద్ధి చేసిన కొన్ని టెక్నాలజీలు పరిశ్రమ బదిలీ చేసి వాణిజ్యీకరించబడ్డాయి. ఇటీవల భారతదేశంలో తొలిసారిగా లిథియం ఐరన్ ఫాస్ఫేట్ క్యాథోడ్ పౌడర్ తయారీ టెక్నాలజీ పరిశ్రమకు బదిలీ చేయబడి ఏఆర్సిఐ క్యాంపస్లో 100 కేజీల రోజుకు సామర్థ్యం గల పైలట్ ప్లాంట్ స్థాపించబడింది. ఇతని పరిశోధన రంగాల్లో సోలార్ ఎనర్జీ మెటీరియల్స్, ఫోటో క్యాటలిస్టిక్, డైమండ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, బయోసెన్సార్, ఇంప్లాంట్లు మరియు కీలక ఖనిజాలు మైనింగ్లో ఉన్నాయి. ఇలాంటి అత్యద్భుతాలు సాధించినటువంటి డాక్టర్ నరసింహారావు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. యాక్చువల్గా పేరెంట్స్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒకవైపు చూస్తేనేమో సాఫ్ట్వేర్ రంగం కాస్త ఇబ్బందుల్లో ఉంది. అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావమా, అంతర్జాతీయ పరిణామాల వల్ల వచ్చినటువంటి రిసెషన్ వలన, లేకుంటే ఓవర్ క్రౌడెడ్ కావడం వలన, కారణాలు స్పష్టంగా తెలియదు. కానీ ఇంతకుముందున్నంత వైభవం సాఫ్ట్వేర్కి లేదు. సో ఈ నేపథ్యంలో ఒక హై స్కూల్ ఉండే స్టూడెంట్, హై స్కూల్లో ఉండే పేరెంట్, ఇంటర్మీడియట్ ఉండే స్టూడెంట్ పేరెంట్ తమ కెరియర్ను ఎట్లా ప్లాన్ చేసుకోవాలి? సో దాన్ని మీరేమంటారు? ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మొదటగా మీరు చెప్పింది చాలా వరకు కరెక్ట్. ఇంతకు ముందులా ఉన్న వైభవం అయితే కంప్యూటర్స్ ఐటీ సెక్టర్లో లేదు.
మీరే చూడొచ్చు ఇంతకుముందు రిక్రూట్మెంట్స్ మంచి రెప్యూటెడ్ స్కూల్ కాలేజెస్లో కానీ ఐఐటీస్లో కానీ చాలా ఐటీ కంపెనీస్ వచ్చి తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఈవెన్ నాన్ కంప్యూటర్స్ వాళ్ళు మెకానికల్ మెటలజీ వాళ్ళని కూడా ఇప్పుడైతే అది చాలా తగ్గింది. అండ్ ఇంకోటి కూడా అంటే ఇంతకు ముందు ఉండేలా శాలరీస్ కూడా అంతలా ఉండట్లేదు. మూడో పాయింట్, నాకు తెలిసిన మా రిలేటివ్స్లే చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు కూడా చెప్పేది అంటే లే ఆఫ్స్ అంటే జాబు కోల్పోవడం అనేది కూడా చాలా ఎక్కువ అవుతున్నది ఐటీ సెక్టర్లోని. కోర్ కంప్యూటర్స్ వాళ్ళకి నో ప్రాబ్లం, కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసేది వాళ్ళ డెప్త్ నాలెడ్జ్ మొత్తం అంతా అందులో ఉంటుంది. కానీ ఈ ట్రాన్సిషన్ అయ్యి మిగతా వాటిలోంచి జంప్ అయ్యి ఈ కాల్ సెంటర్లు కానీ చిన్న ఉద్యోగాలు ఉన్నాయి కానీ అవన్నీ కూడా తగ్గిపోతున్నాయి. ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా మెషిన్ లెర్నింగ్ వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. అండ్ భయపడుతున్నారు జనాలు ఫ్యూచర్ ఎలా ఉంటుందో వీటి ఇన్ఫ్లుయెన్స్. బట్ బ్రైటర్ సైడ్గా మంచిగా ఆలోచిస్తే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి మన పిల్లలకి మిగతా ఏరియాస్లో, నాన్ కంప్యూటర్స్ ఫీల్డ్స్లోని. దాని వరకు వస్తే రెండు సైడ్లు అండి. ఒకటి, ఇంతకుముందు ఇన్నాళ్ళు అడ్మిషన్స్ మీరు కాలేజెస్లో కానీ ఈవెన్ ఇన్స్టిట్యూట్స్ యూనివర్సిటీస్లోని రెప్యూటెడ్ వాటిలోని అందరూ కంప్యూటర్ సైన్స్ ఆప్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే అది మెల్లమెల్లగా మారుతూ పేరెంట్స్ కూడా అర్థమవుతున్నారు పిల్లలకి ఏం కావాలండి. బట్ ఆ అవేర్నెస్ ఇంకా చాలదు అది. సో ఇవాళ డిస్కషన్లో మనం దాని గురించి ఎంఫసైజ్ చేస్తే కొంత ఐడియా వస్తుంది. సార్ అంటే ఇప్పుడు సరే సాఫ్ట్వేర్లో కొంచెం మసకబారుతుంది కెరీర్ అనేది నిజమే. అట్లని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండకుండా పోవు, కానీ అలా కాదు. కానీ ఇంత ముందుతో పోలిస్తే కాంపిటీషన్ ఎక్కువ ఓవర్ క్రౌడ్ అయింది. ఇప్పుడు దీనిలో కోర్ ఇంజనీరింగ్ మీద చాలామంది చెప్తున్నారు ఈ మధ్య లాస్ట్ 1-2 years మేము కూడా చాలా చెప్పాము. ఎంత చెప్పినా విశ్వాసం రావడం లేదు. అంటే కోర్ ఇంజనీరింగ్లో నిజంగా ఆపర్చునిటీస్ ఉంటాయా, ఉంటే ఏ రంగాలు ఉంటాయి, మరి ఇంతకుముందు అంతగా లేవు కదా, మరి భవిష్యత్తులో ఉంటాయని గ్యారంటీ ఏంటి, దీనికి ఏమైనా గవర్నమెంట్ చొరవ తీసుకుంటుందా, లేకుంటే అంతర్జాతీయంగా దీనికి ఏమైనా కోర్ ఇంజనీరింగ్ వైపు మీకు అవకాశాలు మెరుగుపడుతున్నాయా, ఈ విషయం మీద ఎవరికి సమగ్రమైన అవగాహన లేదు. చాలామంది అడుగుతా కూడా స్పష్టంగా ఆన్సర్ చేయలేదు. మీరు అపార అనుభవం ఉండి అంతర్జాతీయంగా మీరు చూశారు కాబట్టి, అంటే కోర్ ఇంజనీరింగ్లో అవకాశం మెరుగుపడతాయి అనడానికి గ్యారంటీ అని చెప్పలేం, కానీ మీకు కొన్ని అయితే మీకు ప్రాతిపదికలు ఉండాలి కదా. మీ దృష్టిలో ఏం కనబడుతున్నాయి? అది చాలా కరెక్ట్ అండి. ఈ మధ్య అంటే నా ఫీల్డ్లోని మీరు ఇందాక అన్నారు కదా, ఓ టెక్నాలజీ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ మేము ట్రాన్స్ఫర్ చేసామన్నది. ఈ దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ భూమి చాలా ఎక్కువ ఉంది. దాంట్లో బ్యాటరీస్ మ్యాగ్నెట్స్ రెండు ఉంటాయి. ఎలక్ట్రిక్ మోటార్ మ్యాగ్నెట్స్తో తయారవుతుంది, బ్యాటరీస్తో కార్ మూవ్ అవుతుంది. అది పవర్ సోర్స్. మీరు ఛార్జింగ్ చేసుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి, అది అయిపోయినప్పుడు లేనప్పుడు అది మూవ్ అవుతుంది. సో అది పొల్యూషన్ ఫ్రీ, ఇండియాకి అది చాలా అవసరం, అదంతా ఫైన్. బట్ ఈ రెండు సెక్టర్స్లోని బ్యాటరీ సెక్టర్స్లో కానీ మ్యాగ్నెట్ సెక్టర్స్లోని ఇవన్నీ మెటీరియల్స్ డిపెండెంట్ సెక్టర్స్. అవి ఆ సెక్టర్స్ ఇంతకుముందు ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు ఇండియాలో ఆ ప్లాంట్స్ పెట్టాలి బ్యాటరీస్, ఎందుకంటే మనం ఎన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. మనకి నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్ అని దేశం ప్రధానమంత్రి గారు ప్రజెంట్ గవర్నమెంట్ పెట్టిందంటే 2030 కల్లా అట్లీస్ట్ 30% వెహికల్స్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ దేశంలో రోడ్ల మీద నడవాలి పొల్యూషన్ తగ్గాలంటే. సో వాటికి కావాలంటే మనం మన దేశంలో బ్యాటరీస్ తయారు చేసుకోవాలి. అవి తయారు చేయడానికి ఇప్పుడు అమర్ రాజా, ఎగ్జైడ్, ఎన్షూర్ చాలా కంపెనీస్ ప్లాంట్స్ పెడతాయి. ఈవెన్ ఫారిన్ కంపెనీస్ కూడా ప్లాంట్స్ పెడుతున్నాయి ఇండియా. బట్ దానికి ఎవరు కావాలి? ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు కాదు, సైన్స్ వాళ్ళు, నీకు కెమిస్ట్రీ వాడు కావాలి, మెటీరియల్స్ వాళ్ళు, మెటలర్జీ వాళ్ళు, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎందుకంటే అన్ని పార్ట్స్ అవి. మీరు బ్యాటరీని ఇంటగ్రేట్ చేయాలంటే కార్తోని ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి, బ్యాటరీలో మెటీరియల్ తయారు చేస్తే మెటీరియల్స్ కెమిస్ట్రీ వాళ్ళు కావాలి, దాంట్లో లిథియం మీకు కావాలంటే ఎక్స్ట్రాక్షన్ మెటలర్జీ వాళ్ళు కావాలి. ఇవన్నీ చాలా తక్కువ అండి. మనం ఈ మనుషులు మన దగ్గర లేకపోవడం వల్ల ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఈ దేశం ముందుకు వెళ్ళాలంటే అందుకనే ఈ ప్రజెంట్ గవర్నమెంటు స్టార్టప్ రూపంలో కానీ ఇన్సెంటివ్ రూపంలో కానీ ఇవన్నీ ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా, ఆత్మనిర్భర్, సెల్ఫ్ రిలయన్స్, ఇవన్నీ ఈ పదాలు ఎందుకు వస్తున్నాయంటే మనవి తయారు చేసుకోవచ్చు. వెరీ మచ్ ఈజీ అండి. మీరు జాబ్ అంటున్నారు కదా, మా దగ్గర బీటెక్ పాలిటెక్నిక్ చేసిన వాళ్ళని మేము
మా పైలట్ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాం, బ్యాటరీ పైలట్ ప్లాంట్, ఏఆర్సీ పైలట్ ఫెసిలిటీ, బ్యాటరీ తయారు చేయడానికి. బీటెక్ ఏం చదివిన వాళ్ళు సార్? బీటెక్ ఎలక్ట్రికల్, బీటెక్ మెటీరియల్స్ మెటలర్జీ వాళ్ళు కూడా ఉన్నారు, మెకానికల్ వాళ్ళకు. సో ఓ 10 మందిని తీసుకుని, ఎందుకంటే మాకు మనుషులు కావాలి అవి రన్ చేయడానికి, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి చేస్తే 2 ఏళ్లలోని ఓలా ఎలక్ట్రిక్ అనే ఒక కంపెనీ ఉంది, వాళ్ళకి ఎక్స్పీరియన్స్డ్ మనుషులు లేరు, అది వీళ్ళకి 3 ఇంతల శాలరీ ఇచ్చి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి వెంటనే ఫారిన్ పంపించి ట్రైనింగ్ ఇచ్చి కొరియా, అసలు వీళ్ళకి ఆశ్చర్యపోయారు అది. అండ్ వాళ్ళు దే ఆర్ వెరీ హై డిమాండ్. నా దగ్గర 2 పిహెచ్డి స్టూడెంట్స్ పనిచేసిన వాళ్ళు, పిహెచ్డి కెమిస్ట్రీలో మెటీరియల్ సైన్స్లో బ్యాటరీ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు అమర్ రాజా ఉంది కదా, అమర్ రాజాలో దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. వాళ్ళు వాళ్ళ శాలరీస్ అవి చూస్తే మీకు ఐటీ వాళ్ళు ఎవరి దొరికే అంత. సో ఇవన్నీ ఇట్ ఈస్ ఎమర్జింగ్ అండి. అంటే మీరు ఇవాళ మొత్తం అందరికీ జాబ్ వచ్చేస్తాయని కాదు, బట్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూస్తే దెర్ ఇస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఇన్ ద కంట్రీ. ఈ దేశంలో జాబులు మనంతటా మనం ఆత్మనిర్భరంగా మనం హ్యాపీగా ఉండాలంటే డీసెంట్ శాలరీస్ ఉన్నాయి. దీస్ ఆర్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఫ్యూచర్ అండి. అండ్ తల్లిదండ్రులకి ఏంటంటే పిల్లల్ని ఓన్లీ కంప్యూటర్స్ అని మీరు తప్పుతో పట్టించకుండా కోర్ టెక్నాలజీ సైన్సెస్ కూడా మాట్లాడాలి మనం. ఇంతకుముందు చూస్తే బీఎస్సీ ఎంఎస్సీ సైన్సెస్ చదువుకుని సైంటిస్టులు ఎంతోమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ కాలేజెస్లోని ఇంజనీరింగ్ కాలేజ్ సైన్సెస్ చెప్పే సైన్స్ వాళ్ళు అంత మంచిగా లేరు టీచర్లు, ఎందుకంటే సైన్సెస్ తగ్గిపోయింది, పూర్తి తగ్గిపోయింది. అందుకనే గవర్నమెంట్ ఐజర్లని కొత్త ఇన్స్టిట్యూట్స్ పెడుతున్నారు. ప్రతి ఐజర్ మనకి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఉంది. సో అవేంటే ఓన్లీ ఇంటగ్రేటెడ్ బీఎస్సీ, 5 ఏళ్ళ బీఎస్సీ ఎంఎస్సీ కలిపి చెప్తారు. అక్కడ ఉన్న ఫ్యాకల్టీ అయితే దే ఆర్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. అండ్ వీళ్ళందరూ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని గవర్నమెంట్ చేస్తున్న ఎఫర్ట్స్ అవి. వీళ్ళందరూ ఎందుకంటే మీకు ఇంజనీరింగ్ రావాలనుకోండి, ఇంజనీరింగ్ అన్నది ఒక ప్రాసెస్, మీరు ఒక ప్రోడక్ట్ని తయారు చేయొచ్చు, బట్ దానికి కావాల్సిన ఐడియా కావాలంటే సైన్స్ ఉండాలి. సో అందుకనే మీరు బీటెక్ వాళ్ళకైనా ఫస్ట్ ఇయర్లో కెమిస్ట్రీ ఫిజిక్స్ మస్ట్, అది మ్యాథమెటిక్స్, ఇవి లేకుండా వాడు బీటెక్ చేయలేడు. అది ఇంటర్మీడియట్లో కూడా మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీదే కదా మీకు నెట్గా ఏది వాట్ ఈస్ దట్ జేఈ ఎంసెట్ ఇవన్నీ కూడా ఉండేది మ్యాథమెటిక్స్, ఎందుకంటే దే ఆర్ ద హార్డ్ కోర్ బేసిక్స్ అవి. సో బేసిక్ సైన్సెస్ని ఎంకరేజ్ చేస్తూ ఇంజనీరింగ్, వెదర్ ఇట్ ఇస్ సివిల్ ఇంజనీరింగ్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, మెటలర్జికల్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆల్ ఇంజనీరింగ్స్ హ్యావ్ గాట్ వెరీ హై పొటెన్షియల్ ఇన్ ద ఫ్యూచర్. మీరు ఇంతకుముందు సివిల్ వాళ్ళకి ఎవరు వెళ్ళేవారు కాదు, ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ డిమాండ్ ఎలా ఉందంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, మన ఎయిర్పోర్ట్లు చూడండి. ఎయిర్పోర్ట్ నౌ అవర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, దీస్ ఆర్ మచ్ బెటర్ దాన్ ఎనీ ఫారిన్ ఎయిర్పోర్ట్స్. నేను లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ వెళ్ళాను, నరీటా జపాన్ ఎయిర్పోర్ట్. నేను 96లో వెళ్ళినప్పుడు ఐ యూస్ టు వండర్, మన దేశంలో ఇలాంటి ఎయిర్పోర్ట్లు నేను బతికుండగా చూస్తానని. బట్ టుడే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ మన ఎయిర్పోర్ట్లు నడుస్తున్నప్పుడు ఐ ఫీల్ సో ప్రౌడ్ దట్ ఇంత ఫాస్ట్గా మనం ర్యాపిడ్గా అభివృద్ధి పొందాం. అండ్ మన సిస్టమ్స్ చూస్తే అసలు ఫారిన్ నుంచి ఇప్పుడు మన పిల్లలు ఎవరైతే నెక్స్ట్ జనరేషన్ అమెరికాలో కట్టారు, మా వాళ్ళే ఉన్నారు చాలామంది, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోతారు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఇన్ ద కంట్రీ. ఓన్లీ థింగ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఈజ్ వీ ఇంపోర్ట్ ఎవ్రీథింగ్ అండ్ వీ నీడ్ టు మేక్ అవర్ ఓన్. ఇప్పుడు బ్యాటరీ కావండి, ఎనీ ప్రోడక్ట్, కంప్యూటర్ కావండి, సెల్ ఫోన్ కావండి, ఇవన్నీ కూడా ఫ్యూచర్లో మనం తయారు చేసుకుని ఉంటే మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. చూడండి సినారీ ఎలా మారిందంటే, మీరు ఏరోస్పేస్ తీసుకోండి, ఒకప్పుడు మనం అన్నీ ఇంపోర్ట్ వాటి మీద డిపెండ్ అయ్యాను. ఇప్పుడు బ్రహ్మోస్ చాలా మటుకు ఏరోస్పేస్ కాంపోనెంట్స్, ఏరోస్పేస్ మిసైల్స్ ఇవన్నీ కూడా మనం ఎక్స్పోర్ట్ చేసుకునే స్టేజ్కి వచ్చాము. ఎందుకు వచ్చాం? బికాజ్ కొన్ని ఏరియాల్లో ఇస్రోలో కానీ మన స్పేస్ టెక్నాలజీలో కానీ వీ హ్యావ్ వెరీ గుడ్ ఇంజనీర్స్ అండ్ దెన్ హూ హ్యాస్ గాన్ అండ్ దెన్ హూ డెవలప్ టెక్నాలజీస్. సార్ అయితే ఒక్కటి అంటే ఇప్పుడు నేను అర్థం చేసుకున్న కరెక్టే చెప్పండి. ఇంతకుముందు కోర్ ఇంజనీరింగ్లో అంతగా అద్భుతమైన అవకాశాలు లేవు అనేది కొంత వాస్తవమే. అవును, కానీ ఇప్పుడు మాత్రం మునుపటి దేశం కాదండి, ఇది వేరే రకంగా నిజంగా ఇదో స్కిల్ ఇండియా, ఆత్మనిర్భర భారత్ ఇట్లాంటివి అంటున్నారు. అది అమలు అవుతున్నా లేదా గ్రాస్ రూట్లో ప్రజలు తెలియదు, కానీ అమలు అవుతున్నాయి, దాని ప్రభావం ఉంది బ్రహ్మాండంగా. కరెక్ట్ అనేది తప్పకుండా ఉందండి, తప్పకుండా. ఎందుకంటే నేనే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను అది ఎంతలా ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు, నేను చాలా వాటిలో ఫండింగ్ ఏజెన్సీస్లోని ప్రాజెక్ట్ రివ్యూ కమిటీస్లో ఉంటాను. ప్రాజెక్ట్ ప్రపోజల్స్ హైదరాబాద్ తయారు చేస్తాను. ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్ అండి. ఇండియాలో మనకి రిసోర్సెస్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు లిథియం ఉందనుకోండి, లిథియమైన బ్యాటరీస్ మన కార్లకి వీటికి వాడేవి మనం అన్నీ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రేపు ఉదయం అమర్ రాజా కానీ ఎగ్జైడ్ కానీ వాటికి మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి.
మనం ఎందుకు ఇంపోర్ట్ చేసుకున్నా అంటే మన దగ్గర బేసిక్ టెక్నాలజీ, మెటీరియల్స్ టెక్నాలజీ లేదు. అది ఓకే. మీరు ఓర్ ఉంటుంది, ఓర్లో ఒక భూమిలో ఉన్న ఓర్లోంచి దాన్ని బెనిఫిషియేట్ చేసి, అంటే కాన్సన్ట్రేట్ చేసి లిథియం తాలూకా రిసోర్సెస్ని దాంట్లోంచి ఎక్స్ట్రాక్షన్ చేసి ఎక్స్ట్రాక్షన్ మెటలర్జీ అంటాం. దాన్ని లిథియం ఏ రా పదార్థం మన బ్యాటరీకి అవసరమో ఆ స్టేజ్కి తీసుకురావాలి. అది చేయాలంటే నాలెడ్జ్ అవసరం. దట్స్ కాల్డ్ ఎక్స్ట్రాక్షన్ మెటలర్జీ. ఈ దేశంలో ఇంతకుముందు ఎక్స్ట్రాక్షన్ మెటలర్జీ ఉండేది ఒకప్పుడు, అవంతా కనుమరుగైంది. ఎందుకంటే టెక్నాలజీ అవసరం ఉంటుందా లేదా, అండ్ దెన్ ఐటీ వచ్చి. బట్ ఇప్పుడు అది ఎంత అవసరం అయితే క్రిటికల్ మినరల్స్ అని మీరు ఎక్కడైనా చూడండి, క్రిటికల్ మినరల్స్ అని గూగుల్లో కొడితే ఇండియాలో వెదర్ ఇస్ ఏఎన్ఆర్ఎఫ్, వెదర్ ఇట్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, వాళ్ళందరూ ఫోకస్ చేసి క్రిటికల్ మినరల్స్. ఈ మినరల్స్ ఎందుకంటే మనం ఎనర్జీ ట్రాన్సిషన్లో ఈ దేశంలో ముందుకు వెళ్ళాలి అంటే, ఆత్మనిర్భర్ కావాలంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ చాలా అవసరం, క్రిటికల్ మినరల్స్. వాటికి సోర్సెస్ మన దేశంలో ఉన్నవి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, మిగతా దేశాల్లో లైక్ కాంగో, సౌత్ అమెరికా ఎక్కడైతే మనకి పాసిబిలిటీ ఉందో ఫ్రెండ్లీ కంట్రీస్, అక్కడి నుంచి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ పద్ధతులు ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. అండ్ వీ నీడ్ పీపుల్ వాటికి సరి అయిన. సో మీ పిల్లల్ని కనుక అది సివిల్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, మెటలర్జీ మెటీరియల్స్ అయితే ఇంకా మంచిది, అది చాలా దూసుకుపోతున్నది. వాళ్ళకి ఫ్యూచర్ నెక్స్ట్ 2 to 5 years to 10 years వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఈ ఐటీ వాళ్ళకి అంత ఉండవని నేను యాజ్ ఎ సైంటిస్ట్ చెప్పగలను. మా అబ్బాయినే వాడు ఐఐటీలో ర్యాంక్ వచ్చినప్పుడు 3000 ర్యాంక్ వచ్చినప్పుడు వాడికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను చాలా చోట్ల కంప్యూటర్లో జాయిన్ చేయవచ్చు, మిగతా. బట్ నేను ముందు ఆలోచించేదంటే, నేను కెమిస్ట్రీని, మా వైఫ్ ఫిజిక్స్. సో వాడికి ముందు సైన్సెస్లో స్ట్రాంగ్గా ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం వాడికి ఇంజనీరింగ్ చాలా ఇంట్రెస్టింగ్. అందుకని ఇంజనీరింగ్ ఫిజిక్స్ అనే ఐఐటీలో ఉంది, 2-3 ఐఐటీలోనే, ఐఐటీ హైదరాబాద్లోకి ఉందాం. సో ఇంజనీరింగ్ ఫిజిక్స్లో జాయిన్ చేసాము. సో వాడికి కోర్ ఫిజిక్స్ చదువుకుంటూ కూడా వాడు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఎలక్ట్రికల్ అవన్నీ నేర్చుకున్నాడు, ఇంక్లూడింగ్ ఏఐఎంఎల్. ఆ తర్వాత ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేస్తున్నాడు, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్. వాళ్ళు చేసిన మెడికల్ ఇమేజింగ్ ఇచ్చేస్తారు. అది వాడు చేసేది ఇప్పుడు ఐటీ నథింగ్ ఈజ్ డూయింగ్. వాడు ఏం చేస్తాడంటే, ఒక ఫేషియల్ ఎక్స్ప్రెషన్, హార్ట్ అటాక్ వచ్చే ముందు ఆ డేటా ఉండదు కదా హాస్పిటల్స్కి వచ్చేవాళ్ళు, వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా సఫర్ అవుతున్నారు. సో ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తాలూకా వీడియోస్ తీసుకుని డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళది అవి క్యాప్చర్ చేసి దాన్ని డేటాబేస్ తయారు చేస్తారు. ఆ డేటా నుంచి దే విల్ డెవలప్ ఏ మోడల్ వేర్ ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాడి తాలూకు ఫేస్ ఎక్స్ప్రెషన్ నుంచి వాళ్ళు కార్డియోకి తీసుకెళ్ళాలా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం కాన్నది. సో దీస్ ఆల్ ఏఐ బేస్డ్. సో ఇలాంటి వాటి మీద అభివృద్ధి చెందుతున్నది. కాబట్టి ఈవెన్ మెడికల్ సైన్సెస్లో బయోమెడికల్ డివైజెస్, నా వైఫ్ పనిచేస్తుంది ఏఆర్సీలని, మనకి ఇది మెడికల్ టూరిజం అని ఉంది ఇండియాలో. ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. అది సో ఇక్కడ కావాల్సిన మెడికల్ సైన్సెస్, బయోమెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్, ఇవన్నీ కూడా దిస్ ఎ బిగ్ స్కోప్ ఫర్ దట్ వన్, విచ్ ఆర్ ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ ద మెటీరియల్స్. వీటన్నిటిలో భాగం అది. ఎందుకంటే మేము ఏఆర్సీఐలో, ఆల్దో ఇట్ ఇస్ ఎ మెటలర్జికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, మేము సోలార్ సెల్స్ మీద పనిచేస్తాం, బికాస్ దట్ ఈస్ ఆల్సో మెటీరియల్స్. అండ్ బయోమెటీరియల్స్, మేము ఇంప్లాంట్స్ మీద పనిచేస్తాం, అది బయోడిగ్రేడబుల్ స్టెంట్స్ కావచ్చు, నీ క్యాప్స్ కావచ్చు, వాటి మీద. అండ్ 3D ప్రింటింగ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. అంటే మీరు ఎవరికైనా యాక్సిడెంట్లో జాబ్ పోయిందనుకోండి, ఈ దవడ పగిలిందనుకోండి, అది ఎగ్జాక్ట్గా అదే షేప్లో మనం కొనలేం కదా. సో వాడు సిటీ స్కాన్ చేసి దాన్ని ఒక ఒక క్యాడ్ ఫైల్, కంప్యూటర్ ఫైల్ దాన్ని తయారు చేసి ఆ మెషిన్కి చెప్తాడు ఈ షేప్లో దాన్ని ప్రింట్ చేసేది. ఆ మెటీరియల్స్ వెదర్ ఇస్ టైటానియం ఎల్లాయ్ కానీ ఏ ఎల్లాయ్ కానీ అది అదే షేప్లో ప్రింట్ చేస్తే దాన్ని తీసుకెళ్ళి తగిలిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ 3D ప్రింటింగ్ ఆర్ ర్యాపిడ్ ప్రింటింగ్. అంటే చాలా ఫాస్ట్ ప్రింటింగ్, ఎగ్జాక్ట్లీ ఆఫ్ ద సైజ్ వాట్ యూ నీడ్. ఇవన్నీ ఇండియాలో మనకు ఉన్న ఈ మార్కెట్కి ఇది తోడైతే ఆల్రెడీ వస్తున్నది. ఎంతోమంది మేము ట్రైన్ చేస్తాం ఏఆర్సీఏలో 3D ప్రింటింగ్ కోసం, ఎంతోమంది ట్రైన్, బదర్ మెషిన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫ్యూచర్ ఏరియాస్ అండి. ఇవి ఐటీ వల్ల వచ్చేది కాదు, ఇవన్నీ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ, మెకానికల్, వీళ్ళే మా దగ్గరకు వచ్చి రీసెర్చ్ చేస్తారు. సో పేరెంట్స్కి ఇది అదొక్కటే కాదండి, మన పిల్లల చదువులు, మన పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ భవిష్యత్తు, అది ఒకటి ఇప్పటివరకు మాట్లాడాం. అదే కాకుండా మన దేశం, మనం ఇప్పుడున్న జియో పొలిటికల్ సిచ్యువేషన్లో ఏ దేశం దేనికి ఎనిమి అవుతుందో, ఏ దేశం దేనికి ఫ్రెండ్లీ అవుతుందో తెలియదు. కాబట్టి మన ఆత్మనిర్భరత మనం పెంచుకోవాలంటే ఫ్యూచర్లోని
మన పిల్లల్ని మన దేశంలో ఉంచి వాళ్ళని చదివించి వాళ్ళని ఇంజనీర్గా సరిదిద్దితే మనకి నాలెడ్జ్ బేస్ చాలా ఎక్కువ అండి. మన వాళ్ళు ఎంత ఇంటెలిజెంట్ అయితే అంటే అమెరికాలో కూడా కోర్ ఇంజనీరింగ్ గ్రూపుల్లోని కోర్ కంపెనీస్ ఉన్న వాళ్ళు అందరూ మన వాళ్ళే. ఇట్స్ నాట్ జస్ట్ ఐటీ సెక్టర్లో అది. సో అది మన వాళ్ళు మన దగ్గరే ఉంటే ఈ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. మన దేశానికి ఉపయోగకరం, మన పిల్లలకు ఉపయోగకరం. అందువల్ల పిల్లల్ని మాత్రం కోర్ బ్రాంచెస్లోంచి తప్పించి ఐటీ వైపు చేసి అలాంటి తప్పిదనం మరి చేయకుండా వాళ్ళని ఏ ఏరియా వాళ్ళని అడగండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందులో ఉంది. వాడికి సివిల్ ఇంజనీరింగ్లో ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా పెరుగుతున్నది, లెట్ దిమ్ డూ. అండ్ సివిల్ ఇంజనీరింగ్ కానీ మెకానికల్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ మెటీరియల్స్ బేస్డ్ అండి. ఎందుకంటే మీరు వాటిలో ఇప్పుడు కాంపోజిట్, లైట్ వెయిట్, క్విక్, ర్యాపిడ్ క్యూరింగ్ సిమెంట్ ఇవన్నీ ఉన్నాయనుకోండి, వాటిలో మళ్ళీ మెటీరియల్స్. మీరు హైదరాబాద్ ఒక బ్రిడ్జిని ప్రింట్ చేసింది రీసెంట్గా, అది న్యూస్లో కూడా వచ్చింది. అది దట్ ఇస్ 3D ప్రింటింగ్. దానికి మెటీరియల్స్ నార్మల్ కాంక్రీట్ లాభం లేదు, దానికి స్పెషలైజ్డ్ కాంక్రీట్ కావాలి. సో దాన్ని కూడా ఆ కాంక్రీట్ ఎలా తెలియదు, అది మళ్ళీ మెటీరియల్ సైన్స్. సో లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్సెస్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ఆల్ దిస్ డెవలప్మెంట్. అది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అందరి పేరెంట్స్ తరఫున, స్టూడెంట్స్ తరఫున మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం.